ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 3వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ బహుళ తదియ చవితి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:09 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 00:43 అనగా 43వ రోజు 84వ శ్లోకాన్ని, 85వ శ్లోకాన్ని, 86వ శ్లోకాన్ని, ఈ 3 శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు 84వ శ్లోకం. శివా తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఈ 84వ శ్లోకానికి తాత్పర్యం: సచ్చిదానంద సాగర, దయా సింధో, సకల భువనాలకు బంధువైన వాడా, ఓ శివా, గౌరీ సమేతుడవగు నిన్ను సేవించడానికి నా బుద్ధి అనే కన్యను నీకు సమర్పించుతున్నాను. నీవు నా హృదయగేహంలో ఎల్లప్పుడూ సుఖంగా వసించుము స్వామి. ఓం నమ శివాయ. ఇప్పుడు 85వ శ్లోకం. జలధి మథన దక్షో నైవ పాతాళభేదీ నచవన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణః అశన కుసుమభాభూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథామహంతే కల్పయా నీందుమౌళే కల్పయా నీందుమౌళే. ఇప్పుడు ఈ 85వ శ్లోకానికి తాత్పర్యం: చంద్రశేఖర, సాగరాన్ని మధించడానికి నాకు సామర్థ్యం లేదు. నీకు ఆహారమైన కాలకూట విషాన్ని, శిరపుష్పమైన చంద్రుడిని ఎలా ఇవ్వగలుగుతాను? పాతాళాన్ని భేదింపలేను. నాగభూషణం ఎలా సమర్పించగలను? మృగాలను వేటాడే బోయవాడిని కాను. నీకు కావలసిన గజ చర్మం ఎలా ఇవ్వగలను స్వామి? నేను నిన్ను ఎలా పూజించగలను? తెలియజేయి. ఓం నమ శివాయ. ఇప్పుడు 86వ శ్లోకం. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పక్షిత్వం నచ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంఘ్రి పల్లవ ముమాజానే నతేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఈనాటి చివరి 86వ శ్లోకానికి తాత్పర్యం: గౌరీనాథ, పూజా సామాగ్రులన్నీ సిద్ధం చేయబడ్డాయి. అయినా నిన్ను ఎలా పూజించడం? నీ శిరస్సు కానీ
పాద పద్మములు కానీ నాకు తెలియవు. అసాధ్యమైన హంస రూపము, వరాహ రూపాలలో దేనిని నేను స్వీకరించలేను. మరి హంసగా మారిన బ్రహ్మదేవుడు, వరాహ రూపం దాల్చిన శ్రీహరి మాత్రం నీ సరస్సును కానీ పాదాలను కానీ తెలుసుకోగలిగారా? యథార్థం తెలియనే లేదు సుమా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరలా రేపటి శివానంద లహరి శ్లోకములను పాడుకుంటూ ఆనందిద్దాం. ఓం నమ శివాయ. మరి రేపు సాయంకాలం అనగా 4వ తేదీ జూలై 2026 శనివారం రోజున సాయంకాలం 4 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభ మండపంలో అన్నమయ్య సంకీర్తన సమూహ సంకీర్తనం కావించుటకు వెళ్తూ ఉన్నాను. మరి మీకు వీలైన వారందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సుమారు 100 మంది వరకు గాయనీ గాయకులు పాల్గొనే కార్యక్రమం అది. శ్రీమతి ఉషా గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సాయంకాలం 5 నుంచి సుమారు 9 వరకు, రాత్రి 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం, సెలవు.